ముస్లిం పక్షపాతిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. అటు చూడు. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూపిస్తున్నా. అయ్యో మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఇట్ట తయారయ్యేమే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? నిజంగా ఆమె ఇదే ముస్లిం ప్రజలకు న్యాయం చేయాలి అని అనుకుంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేయకూడదండి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సపరేట్ గా ఈ ముస్లిం సమాజానికి సంబంధించి వైద్య శాఖ మంత్రిగా ఉందిగా, ఏదైనా చేసి ఉండొచ్చు కదా. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ఏంది ఇదే? నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా. వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. అంటే కేవలము దమ్మిడి పైసా ఖర్చు లేకోకుండా ఆ ర్యాలీని నా ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నమే తప్ప. నీకు అర్థమవుతుందా? ఇది వ్యాపారం. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఏదైతే విడుదల రజనీ గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఎటువంటి అంతఃకరణ శుద్ధి లేదు. అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ముస్లింలకు చాలా అభ్యంతరంగా ఉందని చెప్పి వాళ్లకు పార్లమెంట్ లో చేసినటువంటి ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో అది ముస్లిం సోదరులకు నచ్చలేదని చెప్పి. వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. వాళ్లకు అభద్రతా భావనలో ఆ యొక్క బిల్లు నెట్టేస్తుందని చెప్పేసి ముస్లింల యొక్క మనోభావాలని పెద్ద ఎత్తున కూడా దెబ్బ తీస్తుందని భావించి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచోళ్ళు అంట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. మనమందరం చూస్తాం. దీంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఏదైతే ముస్లిం వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి అదైతే నేను ఖండిస్తానా. అంటే అంటే ఏంటి? ఖండిస్తున్నాం అంతే. మీరేం చేస్తున్నారని? మళ్ళీ ఏం చేస్తున్నారంటావు? చెప్పినా కదా, ఖండిస్తున్నాం. ఈ బిల్లుకు సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే దానికి చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మద్దతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ముస్లిం పెద్దలందరూ కూడా మద్దతు ఇద్దామని చెప్పి వీలు చేశారు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ఫ్ బిల్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓట్ వేయడం జరిగింది. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్ గా ఆ అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తూ మరి చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మేము ఏదైతే ఓట్ చేస్తామో చూసినట్టయితే ఇక్కడ మరి వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు ముస్లిం ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. దీన్ని ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్తుందనేటువంటి
క్వశ్చన్ ని టీడీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాము. కాబట్టి నమస్కారం చేసుకో. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతి, ముస్లింలకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటాము. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. విధమైనటువంటి అండా ఉండాలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల మేలు కోసం నిలబడినటువంటి వ్యక్తిగా తెలియజేస్తుంది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన